ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి 41,000 అనేది అడ్మిషన్ ఫీజెస్, అవి ఎక్స్ట్రా ట్యూషన్ ఫీజు గురించి మాట్లాడుతున్నాం. 75 to 75 నేను ఏదైతే చెప్తున్నానో మీరు అబౌవ్ 92% ఉంటే మాత్రం ఎస్ఆర్ఎంని మిస్ చేసుకొని ఇంకో కాలేజీకి పోవద్దు. ఎందుకంటే ఇది బ్రాండ్ ఉంది. సో మీకు సార్ ఇది ఫస్ట్ ఇయర్లో అయిపోయింది కదా, సో ఎట్లా జరుగుతుంది ఒకసారి సెకండ్ ఇయర్ నుంచి ఎట్లా ఉంటుందంటే మీకు 9 CGPA మెయింటైన్ చేశారనుకోండి. సో మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 100% నుంచి 75% స్కాలర్షిప్ ఉండింది. అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి 100 to 75% స్కాలర్షిప్ ఉండింది. మీరు 9 CGPA మెయింటైన్ చేస్తే మీకు సెకండ్ ఇయర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో 100% అంటే 0 కట్టాలి. ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్లో వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 0 అయిపోయిందండి. ఇది ఫస్ట్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో మీ పెర్ఫార్మెన్స్ వచ్చేసి 9 ఉండింది అనుకోండి, అంటే సెకండ్ ఇయర్లో కూడా 0. అట్ట కాదు, మీకు కేవలం 8 వచ్చింది. ఓకే, మీ CGPA సెకండ్ ఇయర్లో 8 CGPA వచ్చింది. ఇప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ ఇయర్లో 0 ఉండింది కదా, మీకు సెకండ్ ఇయర్లో వచ్చేసి మీరు 1,50,000 కట్టాల్సి వస్తుంది. మరి థర్డ్ ఇయర్లో సార్ మీరు 8 CGPA కానీ మెయింటైన్ చేస్తే థర్డ్ ఇయర్లో కూడా 1,50,000 కట్టాలి.